కల్వకుర్తి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. పార్టీ బలోపేతం కోసం చేపట్టిన సభ్యత నమోదు ప్రక్రియ సమావేశం కాస్త నేతల మధ్య పరస్పర విమర్శలకు దారితీసింది. సభ్యత నమోదు లక్ష్యాలు, క్షేత్రస్థాయి వ్యూహాలపైన చర్చించేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మొదటి నుంచి ఉద్రిక్త వాతావరణం కనిపించింది. స్థానిక నాయకత్వం ఒంటెద్దు పోకడలు పోతుందని, కష్టపడి పనిచేసే కార్యకర్తలను పక్కన పెడుతున్నారంటూ కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెలుగెక్కారు. క్రమశిక్షణతోటి సాగాల్సిన పార్టీ సమావేశంలో ఇలా అంతర్గత విభేదాలు వీధిన పడడం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జేపల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల వెంకటేష్, రజనీ సాయిచంద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక నాయకత్వ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ముఖ్యంగా ఆమనిగల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకునే పూర్తి అవకాశం ఉన్నప్పటికీ చేతులారా ఎలా పోగొట్టుకున్నామంటూ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొందరు నేతల స్వార్థం, చేతగానితనం వల్లే ఆమనగల్ మున్సిపల్ పీఠాన్ని దక్కించలేకపోయామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల తీరే బీఆర్ఎస్ కొంపు ముంచిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఆ సమయంలో ఉప్పల వెంకటేష్ చేతుల నుంచి మేకు తీసుకునేందుకు రజనీ సాయిచంద్ ప్రయత్నించారు. ఆయన చెప్పాల్సింది కార్యకర్తల ముందు చెప్పేశారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన కౌన్సిలర్ పత్య నాయక్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకుని ఏకంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సొంత కౌన్సిలర్లను కాపాడడంలో స్థానిక నాయకత్వం ఘోరంగా విఫలమైందని, నేతల మధ్య సమన్వయ లోపం వల్లే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న ప్రతిపక్షానికి చైర్మన్ పీఠాన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చినట్లయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కల్వకుర్తి బీఆర్ఎస్ అంతర్గత పోరు ఈ సమావేశంలో మరోసారి రోడ్డున పడింది. జరిగిన తీరుపైన బీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీసినట్లుగా సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత నమోదు ప్రక్రియలో ఒక్కసారిగా నేతల మధ్య అంతర్గత పోరు బయటపడడంతో గులాబీ అధిష్టానం సైతం అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు కల్వకుర్తి నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ సమావేశంలో బయటపడిన అంతర్గత విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో వేరే నియోజకవర్గాల్లో జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గులాబీ అధిష్టానం రెడీ అవుతుంది. అయినా సరే పార్టీ లైన్ దాటితే చర్యలకు వెనకాడమనే సంకేతం ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇక్కడున్న విప్పు మా ముందరనే సంతకాలు తీసుకున్నారు. మరి అది ఎందుకు ఎలక్షన్ ఆఫీసర్కు చేరలేదు? ఆ విప్పు మీద దయచేసి మీరు కూడా తెలుసు, మీకు కూడా సబ్జెక్ట్. ఆ విప్పు ఇయ్యాలకి ఎందుకు ఆర్టీఓకి చెందలేదు? దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకొని కోరుకోలేదు? నేను దీని మీద ఇష్యూ వచ్చింది కనుక వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను పార్టీ ఆఫీస్ లో లీగల్ సైడ్ కలిసిన, నాకు 4 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేశారు. విప్ ఎక్కడ ఉంది తీసుకురావాలని. విప్ ఇన్ఛార్జ్ అయిన జయపాలన్న దగ్గరనే సంతకాలు పెట్టి తీసుకున్నారు. మరి అది ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ ఆఫీసర్ ఉంది. ఉన్నప్పుడు ఆ విప్ ఎక్కడుంది? ఎవరికి పత్ర నాయక్ సంతకం పెట్టిన విప్పు ధిక్కరణ కింద ఆ కౌన్సిలర్ సభ్యత్వాన్ని రాజున ఆయన సస్పెండ్ చేయించే అర్హత ఎందుకు చూసుకోవట్లేదు? పార్టీ రెడీ ఉంది, హైకమాండ్ రెడీ ఉంది, కేటీఆర్ గారు దృష్టికి తీసుకుపోయినది. కానీ ఆ విప్ ఎక్కడుందో ఎవరికి సంస్కారం పెట్టిన కాగితాలు ఎక్కడున్నాయో ఒక ఆయన అడిగితే ఆర్టీఓతో అంటారు, ఒక ఆయన ఎస్సీ అవుతానంటారు, ఒక ఆయన ఎస్ఐ అవుతానంటారు, రజనీ మేడం ఒక ఆయన చెప్తాడు, ఇంకొకటి చెప్తాడు.